గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూష మోడల్. ఈ వీడియోలో భోగి మొత్తం బ్లాగ్ అయితే చూసేయండి. మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా భోగి మంట దగ్గరికి వెళ్ళి మంచిగా అయితే డాన్సులు వేసాను. డాన్స్లు అయితే చూసారు కదా, సిటీ కన్నా విలేజ్లోనే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలానే ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిల్లలు అమ్మమ్మలు అందరూ ఫ్యామిలీ మొత్తం వచ్చి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ కూడా భోగి రోజు కూడా భోగి పిడకలు చేసుకొని భోగి మంటలో వేస్తారు. మేము కూడా అలానే వేసాం. మా వదిన పిల్లలు ఇంకా మా పాపతో కూడా వేయించాము. అలా వేస్తే మంచిదని అంటూ ఉంటారు. అలానే అలా సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఇంటి ముందు ముగ్గు కూడా వేసాను. చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ మా వదిన పిల్లలు కూడా హాయ్ చెప్తున్నారనమాట. నెక్స్ట్ అయితే ఈవినింగ్ మా పాపకి భోగి పళ్ళు వేసాం అనమాట. చాలా మంది వేస్తారు చిన్న పిల్లలకి, 5 years లోపు అలాగున్న వాళ్ళకైతే వేస్తారు. మేము కూడా మా పాపకి ఇదే ఫస్ట్ ఇయర్ అనమాట పండగ వచ్చి. సో అందుకే మేము కూడా వేసాం. మంచిగా ఎక్కువ మందికి ఎవరికి చెప్పలే, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్, మా అత్తమ్మ, మా అమ్మ, ఇంకా మా వీధిలో వాళ్ళకి కొంతమందికి పిలిచాము. అలా సింపుల్గానే చేసేసాము. మంచిగా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. పాపతో పాటు మా వదిన పిల్లలకు కూడా భోగి పళ్ళు వేసాము. ఇంకా భోగి పళ్ళు వేసేటప్పుడు దాంట్లో భోగి పళ్ళు ఇంకా మన రే ఫ్లవర్స్ ఉంటే వాటిని, రూపీ కాయిన్స్, 2 rupees కాయిన్స్ ఉంటాయి కదా, వాటిని, చాక్లెట్స్ ఇంకా మనకు నచ్చిన వేయొచ్చు. నేనైతే ఇవే వేసాను. ఇంకా ఏవే వేయొచ్చు మీరు నాకు చెప్పండి. నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. నేనైతే ఈ 4 వేసాను. ఇంకా మంచిగా భోగిపల్లి కార్యక్రమం అయితే అయిపోయింది. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరు కూడా మీ పిల్లలకి లేదా మీ ఫ్యామిలీలో ఉన్న ఎవరైనా పిల్లలకి, చిన్న పిల్లలకి ఇలానే భోగిపల్లి పోసారా లేదో కామెంట్ చేయండి. మా ఇంట్లో ఉన్న 3 పిల్లలకి కూడా మంచిగా అయితే భోగిపల్లి పోసేసాము. ఈ పండగలో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ తో మంచిగా అయితే టైం స్పెండ్ చేశాను. దసరాకి అండ్ పండగకి తప్ప ఇంకెప్పుడు మన ఫ్యామిలీతో మనము మంచిగా టైం స్పెండ్ చేయలేం. కాబట్టి ఈ 2 టైంలో అయితే మీరు మంచిగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేయండి. దానంత హ్యాపీ మీకు ఏది పెట్టినా రాదు. మేమైతే దసరాకి పండగలకి మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. అందరు మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వస్తారు. మాకైతే అదే మంచి ఎంజాయ్మెంట్ అనిపిస్తుంటది. ఇంట్లో అందరు కలకలలాడుతూ మంచిగా పిల్లలు అందరు ఉంటారు కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలానే చిన్న పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా, వాళ్ళకి కూడా మంచి ఎంజాయ్మెంట్. మా వీధిలో చిన్న పిల్లలకి కూడా మంచిగా గేమ్స్ ఇంకా ముగ్గుల పోటీలు అన్ని అయితే మంచిగా పెట్టారు. మంచిగా వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. నేనైతే వెళ్ళలేదు, కాకపోతే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీ ఊర్లో ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టారా? మా విలేజ్ లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు, డాన్స్ ప్రోగ్రామ్స్. అలా ఈ రోజు అయితే ఇలా ఎండ్ అయింది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలానే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. బాయ్.